హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్ట్రెచ్చింగ్స్. సో వర్కౌట్ ముందు వార్మప్ చేయాలి, వర్కౌట్ తర్వాత స్ట్రెచ్చింగ్స్ చేయాలి. సో ఈ స్ట్రెచ్చింగ్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డైనమిక్ స్ట్రెచ్చింగ్స్, సెకండ్ వన్ వచ్చేసి స్టాటిక్ స్ట్రెచ్చింగ్స్. డైనమిక్ స్ట్రెచ్చింగ్స్ని వార్మప్ లాగా యూజ్ చేసుకోవచ్చు, స్టాటిక్ స్ట్రెచ్చింగ్స్ని పోస్ట్ వర్కౌట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. స్ట్రెచ్చింగ్స్ వల్ల మనకి ఏం యూజ్ అంటే వర్కౌట్ చేసినప్పుడు మజిల్ అనేది పలుగుతుంది, కొద్దిసేపటికి మళ్ళీ దానికి అదే రికవర్ అవుతుంది. అట్లా వలిగినప్పుడు మజిల్ పట్టుకున్నట్టు అవుతుంది. సో ఈ స్ట్రెచ్చింగ్స్ ఆ మజిల్ని రిలాక్స్ చేస్తాయి. మన ఫస్ట్ స్ట్రెచ్చింగ్ వచ్చి డంబుల్ రిస్ట్ రొటేషన్స్. లైట్ వెయిట్స్ తీసుకొని 15 సెకండ్స్ చేయండి. మన సెకండ్ స్ట్రెచ్చింగ్ వచ్చి చెస్ట్ ఎక్స్పాన్షన్. ఇందులో చెస్ట్ ఇంకా షోల్డర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. మన థర్డ్ స్ట్రెచ్చింగ్ వచ్చి ఆర్మ్ పుష్ బ్యాక్. ఈ స్ట్రెచ్చింగ్ షోల్డర్ వర్కౌట్ చేసినప్పుడు చేయండి. మన ఫోర్త్ స్ట్రెచ్చింగ్ వచ్చి ఆర్మ్స్ రొటేషన్. ఇది బైసెప్ స్ట్రెచ్చింగ్. బ్యాటరీ సార్, మోటార్ సార్, బ్యాటరీ మోటార్ మన ఫోర్త్ స్ట్రెచ్చింగ్ వచ్చేసి స్టాండింగ్ ట్రంక్ రొటేషన్. బ్యాక్ వర్కౌట్ చేసినప్పుడు ఈ స్ట్రెచ్చింగ్ చేయండి. ప్రతి వర్కౌట్ని 15 సెకండ్స్ చేయండి. మన ఫిఫ్త్ స్ట్రెచ్చింగ్ వచ్చి లెగ్ స్వింగ్స్. మన సిక్స్త్ స్ట్రెచ్చింగ్ వచ్చి సైడ్ సిటప్స్. ఇవి లెగ్ వర్కౌట్ చేసినప్పుడు చేయండి. 30 రెప్స్ చేయండి. సో ఇప్పటిదాకా మీకు చూపించినవన్నీ డైనమిక్ స్ట్రెచెస్. వర్కౌట్ ముందు వార్మప్ లాగా యూజ్ చేసుకోండి. ఇప్పుడు చూపించేవి స్టాటిక్ స్ట్రెచెస్, అంటే పోస్ట్ వర్కౌట్కి. వర్కౌట్ తర్వాత ఈ స్ట్రెచెస్ చేయండి. స్టాటిక్ స్ట్రెచ్చింగ్లో ఎట్లుంటుందంటే మనం మజిల్ని స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయాలి, 15 సెకండ్స్ హోల్డ్ చేయాలి. ఈ స్టాటిక్ స్ట్రెచెస్లో మన ఫస్ట్ స్ట్రెచ్చింగ్ వచ్చి ఫోర్ ఆర్మ్ ఫ్లెక్సర్ స్ట్రెచ్. మన సెకండ్ స్ట్రెచ్చింగ్ వచ్చి పోస్టీరియర్ డెల్టాయిడ్ స్ట్రెచ్. ఈ స్ట్రెచ్చింగ్ వచ్చి చెస్ట్కు, షోల్డర్కు, బైసెప్కు. మన థర్డ్ స్ట్రెచ్చింగ్ వచ్చి ఓవర్ హెడ్ ట్రైసెప్ స్ట్రెచ్. ఈ స్ట్రెచ్చింగ్ వచ్చి బ్యాక్కు, షోల్డర్కు, ట్రైసెప్కు. మన ఫోర్త్ స్ట్రెచ్చింగ్ వచ్చి వాల్ చెస్ట్ స్ట్రెచ్. ఈ స్ట్రెచ్చింగ్ వచ్చి మెయిన్గా చెస్ట్కు, బ్యాక్కు, షోల్డర్కు. మన ఫిఫ్త్ స్ట్రెచ్చింగ్ వచ్చి స్టాండింగ్ క్వాడ్రిసెప్ స్ట్రెచ్. ఈ స్ట్రెచ్చింగ్ లెగ్ వర్కౌట్స్ చేసినాక చేయండి. మన సిక్స్త్ స్ట్రెచ్చింగ్ వచ్చి సీటెడ్ ఫార్వర్డ్ ఫోల్డ్ స్ట్రెచ్. ఈ స్ట్రెచ్చింగ్ మొత్తం ఓవరాల్ లెగ్స్కి, మోకాళ్ళు స్ట్రైట్గా ఉంచాలి. మన సెవెంత్ స్ట్రెచ్చింగ్ వచ్చి కోబ్రా స్ట్రెచ్. ఈ స్ట్రెచ్చింగ్ మన యాబ్స్కి, బ్యాక్కి. మన లాస్ట్ స్ట్రెచ్చింగ్ వచ్చి వాల్ కాఫ్ స్ట్రెచ్. వెనుక కాల్ మడమని ఇట్లా లేపకండి. మీరు రోజు అన్ని స్ట్రెచ్చింగ్స్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సపోజ్ ఈరోజు చెస్ట్ డే చేసిల్లు అనుకోండి, చెస్ట్కి సంబంధించిన స్ట్రెచ్చింగ్స్ చేస్తే సరిపోతుంది. ఇది గుర్తుకోవాలరా. సో ఈరోజు మనం పెద్ద మూవీకి అయితే వెళ్తున్నాం. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సార్, ఈ ఇన్సిడెంట్ మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.